ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ జీవితంలో దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తున్నారా? అయితే నేను చెప్పబోయే మాటలను వినండి. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండినప్పుడు ప్రార్థనలో ఉండే మహత్వం ఎంత గొప్పది. శిష్యులు దేవుని దగ్గర నుండి నేర్చుకున్న ప్రార్థన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మీకు అవసరమైన కార్యముల కొరకు ప్రార్థన ద్వారా అడుగుతున్నారా, లేదా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అని ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యములను చూసుకుందాం. మొదటిది మత్తాయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ పరలోకములో ఉండే తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, అయితే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. ఈ వాక్యములో చూసినట్లయితే దేవుడు జీవరాశులను మనిషిని కన్నా జ్ఞానములో తక్కువగా సృష్టించను కదా. మన ఇంట్లో పెంచుకున్న కుక్క పశువులకు ఆకలిస్తే సమయానికి పోషించేది మనము కదా. కానీ దేవుడు వాటన్నిటికన్నా ఎంతో జ్ఞానముతో, మంచి స్వరం, బలముతో సృష్టించను. అప్పుడు మనకు కావలసిన అవసరత కొరకు దేవునికి ప్రార్థనతో మొరపెట్టాలి కదా. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, కావలసిన సంగతులను మీకు తెలియజేయును. దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని ఒక గుడ్డివాడు కేకులు వేసెను, అప్పుడు దేవుడు స్వస్థపరిచెను. యెహెజ్కేలు దేవుని దగ్గర మొరపెట్టగా ఎండిన ఎముకలకు జీవము కలిగించాడు. ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా పనివాడు బహుగా వేదన పడుతున్నాడు అని అడుగుగా దేవుడు ఆరోగ్యం ఇచ్చను. అడుగుడి, మీకు ఇవ్వబడును అని రాసుంది. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల మీకు ఇష్టమైనది అడుగుడి, మీకు ఇవ్వబడును అని చెప్పాను. ఇంతకు ముందు మనం చూసిన వాక్యములో అది ఒక స్టార్టింగ్ స్టేజ్. యేసు ప్రభును మొదటిసారిగా ఆయనని రక్షకుడిగా నమ్మినప్పుడు కొన్నిసార్లు దేవుడే వాళ్ళ జీవితం బాగుపడాలని, ఆయనలో ఇంకా ఎదగాలని ఆయనే ఆశీర్వాదములను వాళ్ళు అడగకుండా ఇవ్వబడును. కానీ పుట్టుకతో క్రైస్తవులు ఆయనని నమ్మి బాప్తిసం పొంది యేసు ప్రభు తమ రక్షకుడు, పరలోకం నరకం ఉంది ఆయన వాక్యములను తెలిసి ఉండి వారి జీవితంలో ఏమీ దేవుని దగ్గర నుండి పొందలేక ఉన్నారు. ఈ రోజులలో అనేక మంది దేవుని నమ్ముకుని ప్రతి వారము మందిరానికి వెళ్తూ దేవుడు అన్ని అనుగ్రహించను అని భ్రమలో ఉండకుండా ఆయనకి మొరపెట్టి ఆయన వాక్యము మాలో ఉండి అడిగితే ఖచ్చితంగా యేసు ప్రభు మీకు కావలసింది అనుగ్రహించును. ఆమేన్.